ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? మనందరం కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి క్షేమంగా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ ఉదయకాల ధ్యానానికై ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం రండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి నేను చదువుతున్నాను. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. హల్లెలూయా. ఈ లోకంలో సాధారణంగా ఏ మనిషి అయినా కూడా ఘనతనే కోరుకుంటారు కదండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా కూడా మంచిగా ఉండాలి, సమాజంలో మంచి పేరుని సంపాదించాలి. క్రైస్తవులైతే సంఘంలో మంచి పేరుని సంపాదించాలి, ఘనతను పొందుకోవాలి, ఘనంగా ఉండాలి, గొప్పగా ఉండాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి, శ్రీమంతులుగా ఉండాలి, భౌతికంగా ఆశీర్వదించబడాలి అని అందరి దగ్గర మంచి పేరుని సంపాదించాలి అని కోరుకుంటారు. కొంతమంది అయితే పేరు పొందడం కోసం చాలా అక్రమమైన మార్గాలను కూడా ఎంచుకుంటూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది ఏంటి అనంటే, జనములు ఘనత పొందడానికి కారణం ఏంటి అనంటే నీతి. నీతిగా కనుక మనం బ్రతికితే, ఇంకో మాటలో చెప్పాలి అనంటే యథార్థంగా మనం బ్రతికితే, నమ్మకస్తులుగా మనం ఉండగలిగితే, దేవుని యందలి నీతి, మనుష్యుల యందలి నీతిగా ప్రవర్తించడం అనేది మనం ఘనత పొందడానికి కారణం అవుతుంది. కానీ చాలామంది ఈ రోజులు ఎలా ఉన్నారంటే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న రీతిగానే మోసం చేస్తున్నారు, అక్రమమైన మార్గాల్లో వెళ్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, ఒకరిని బాధ పెట్టి మనుషుల్ని దోచుకొని నిందించి అవమానించి వారేదో గొప్పవారు అవ్వాలి అని, పేరు సంపాదించాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. లేదా అందరికంటే గొప్ప గొప్ప కట్టడాలు కట్టి ఒక పేరు వస్తుందేమో అని ఆశపడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా, ఆదికాండ గ్రంథం 11వ అధ్యాయంలో నోవహు కుమారులందరూ కూడా కలిసి మనం ఆకాశాన్నంటే గోపురాన్ని కడదాం, పేరు సంపాదించుకుందాం అనుకున్నారంట. అందరికంటే ఒక పెద్ద గోపురమో, ఆకాశాన్ని అంటే రీతిలో ఒక పెద్ద గోపురం కడదాం, లేదా ఎవ్వరూ చేయని రీతిలో ఒక పెద్ద వ్యాపారం పెడదాం, ఎవ్వరు చేయని రీతిలో కొత్తగా ఏదో ఒకటి చేద్దామని చాలామంది చాలా రిస్కులు కూడా చేస్తున్నారు. సమాజంలో మనం చూస్తున్నాం కదండి, కొంతమంది ఎవ్వరు చేయని రీతిలో సింహాలతో సెల్ఫీ దిగాలి అని ప్రయత్నం చేసి కొండలు, పర్వతాలు ఇలాంటి వాటి మీదకెక్కి ఆ కొండల మీద నుంచొని చివరిలోనికి వెళ్ళి, లోయల దగ్గరికి వెళ్ళి, ఎవ్వరు చెయ్యంది నేనేదో కొత్తగా చేయాలి, ఎవ్వరు చూపించంది నేనేదో కొత్తగా చూపించాలి, దాని ద్వారా నాకేదో ఒక మంచి పేరు, ఒక మంచి ఫేమ్ని సంపాదించాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, రిస్క్ చేస్తున్నారు. కొందరైతే ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. కానీ మనము ఘనతను పొందాలి అని అంటే మనం ఏదో మితిమీరినటువంటి ప్రయాసాలు మనం పడాల్సిన అవసరం లేదు, ప్రాణాలకి ముప్పు కలిగించేటువంటి ప్రయత్నాలు మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ నీతిగా యథార్థంగా మనం బ్రతికితే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. పాపంలో మనం ఉంటే అది మనకి అవమానం తీసుకొస్తుంది. సొలొమోను గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానాన్ని తీసుకొస్తుంది. ఎక్కడైనా సరే పాపంలో ఉన్న ఏ వ్యక్తినైనా మనం చూడండి, వారు ఎంత ధనవంతులైనప్పటికీ కూడా వారికి సమాజంలో ఏమైనా విలువ ఉంటుందేమో. ఏదైనా ఒక వ్యసనానికి బానిసైన వ్యక్తుల్ని చూడండి, ఒక తాగుడుకో, ఒక పేకాటకో, ఒక వ్యభిచారానికో, ఏదైనా ఏ పాపమైనా, ఏ పాపంలో ఉన్న వ్యక్తినైనా చూడండి, వారికి ఎంత డబ్బున్నప్పటికీ కూడా ఎవరు వారికి విలువనివ్వరు, ఎవరు వారికి ఘనతనివ్వరు. నీతి మన క్యారెక్టర్లో మనం ప్రవర్తించే విధానం, మనము చూపించేటువంటి యథార్థత, మన జీవిత విధానమే మనకి ఘనతను తీసుకొస్తుంది.
అయితే కొన్నిసార్లు అపార్థం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఘనత పొందిన ప్రతి వ్యక్తి కూడా నీతిమంతుడు అని అనుకోవడానికి కూడా లేదు. కొన్నిసార్లు పాపంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఘనపరచబడుతూ ఉంటారు. కొంతమంది ఉంటారు, వారు ఎంత పాపులని తెలిసినా కూడా వారి దగ్గర కొంచెం డబ్బు ఉంటే చాలు, వారు మనకి ఏదో ఒక రీతిలో సహాయం చేస్తారంటే చాలు, వారిని ఎంత పొగిడేస్తూ ఉంటారో, అవసరానికి మించి వారిని ఘనపరుస్తూ ఉంటారు, హైప్ చేస్తూ ఉంటారు. మన భాషలో చెప్పాలంటే ములగ చెట్టెక్కి చేస్తూ ఉంటారు. వారు పాపులని తెలుసు, వారి జీవిత విధానం సరైంది కాదు అని తెలుసు, దేవుని వాక్యం విషయంలో వారు రాజీ పడిపోతారని తెలుసు, పరిశుద్ధమైన జీవితం కాకుండా అక్రమాలు చేస్తారని తెలుసు. కానీ వారి దగ్గర నుండి ఏదో పొందొచ్చు అని వారిని ఘనపరుస్తూ ఉంటారు, పాపుల్ని ఘనపరుస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు, మితిమీరిన రీతిలో వారిని గొప్ప చేస్తూ ఉంటారు. కానీ ఇందాల మనం చెప్పుకున్న రీతిలోనే ఒక సమయం ఉంది. ప్రతి పాపాన్ని కూడా దేవుడు బయటికి తీసుకొని వచ్చే సమయం ఉంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను రహస్యంగా పాపం చేస్తున్నాను, ఎవరికీ తెలియదు కదా, ఎవరు చూడరు, నేను చేసే పాపము, నా మనసులో నేను ఆలోచించేటువంటి తప్పుడు ఆలోచనలు, ఫోన్లో నేను చూసేటువంటివి, ఫోన్లో నేను మాట్లాడేటువంటివి ఎవరికి తెలియదు, నా కుటుంబానికి, సంఘానికి, సేవకునికి ఎవరికి తెలియదు, రహస్యంగా నేను చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు. అందరి దగ్గర మాత్రం నాకంటూ ఒక మంచి పేరుంది, నేను భక్తిపరురాలనని లేదా నేను పరిశుద్ధుడినని మంచి పేరు నాకుంది, కాబట్టి రహస్యంగా నేను ఎంత పాపం చేసినా ఏం పర్వాలేదులే అనుకుంటున్నారేమో. ప్రస్తుతానికి గణపరచబడినా కూడా ఒక రోజున దేవుడు ప్రతి పాపాన్ని బట్టబయలు చేస్తాడు. ఆ రోజు అవమానం పొందాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపము ప్రజలకు అవమానం తీసుకొస్తుంది, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమవుతుంది. ఘనపరచబడాలని ఆశ మీ హృదయంలో ఉన్నట్టయితే నీతిగా బ్రతకండి. అవమానించబడిన ప్రతి వ్యక్తి పాపంలో ఉన్నాడు అని అనుకోవడానికి కూడా వీల్లేదు. కొన్నిసార్లు మనం దేవుని చిత్తానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు కూడా, దేవుని మాటకి లోబడినప్పుడు కూడా సమాజంలో అవమానం పొందాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉదాహరణలకి మనం చూస్తే, పాత నిబంధన గ్రంథంలో యోసేపు గారు మనకు కనబడతారు. ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు బానిసగా ఉండి నీతిగా యథార్థంగా బ్రతకడం వలన దేవుడు అతన్ని ఘనపరిచాడు. ఎవరి దగ్గర అయితే అతను బానిసగా పనిచేస్తున్నాడో ఆ పోతిఫర్ అనే యజమానుడికి ప్రేమను దయను కలుగచేసి తన ఇల్లంతటి మీద కూడా ఒక అధికారాన్ని యోసేపుకి అప్పగించేలాగా పోతిఫర్ హృదయాన్ని దేవుడు రేపాడు. పోతిఫర్ యొక్క భార్య తనతో తప్పు చేయమని యోసేపుని ప్రేరేపించినప్పటికీ కూడా యోసేపు తన నీతిని కాపాడుకున్నాడు. కానీ తన మాట వినలేదన్నటువంటి కోపంతో పోతిఫర్ భార్య ఒక నిందను యోసేపు మీద వేసింది, అవమానించింది, చెరసాల పాలయ్యేలాగా యోసేపుని నిందించింది. యోసేపు చెయ్యని తప్పును బట్టి నిందించబడ్డాడు, చెరసాల పాలయ్యాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. కానీ అతను అవమానించబడినటువంటి ఆ పరిస్థితులను చూసి ప్రజలందరూ కూడా అనుకుని ఉంటారు కదా, అవమానాన్ని చూసి ఇతను పాపి అనుకుని ఉంటారు, ఇతడు ఎంతో దుర్మార్గుడు అని అనుకుని ఉంటారు, యజమానుని భార్యనే పాడు చేసినటువంటి వ్యక్తి అని రకరకాలుగా దూషించి ఉంటారు. కానీ తన నీతేంటో, తన యథార్థత ఏంటో దేవుడు చూశాడు. ఎలా నమ్మకంగా అతను బ్రతికాడో, నా దేవుని దృష్టికి విరోధంగా నేను పాపం చెయ్యను అని ఎలా దేవుని వాక్యానుసారంగా అతను నిలబడ్డాడో అది దేవుడు చూశాడు. కనుక సమయం గడిచిన తర్వాత నిజానిజాలేంటో దేవుడు బయటికి రప్పించాడు. యోసేపును దేవుడు ఘనపరిచాడు. రాజు తర్వాత రాజు అంతటి స్థానంలోనికి దేవుడు యోసేపుని దీవించాడు. ఐగుప్తు దేశ ప్రజలందరికీ కూడా కరువు సమయంలో వారికి ఆహారాన్ని అందించి పోషించడానికి ఒక సాధనంగా దేవుడు యోసేపుని వాడుకున్నారు. ఎవరైతే అతన్ని నిందించారో, ఎవరైతే అతన్ని దూషించారో వారే తిరిగి అతనికి సాగిలపడి ఆహారం కోసం అడిగి బ్రతిమలాడుకునేలాగా దేవుడు యోసేపుని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి ఘనపరిచాడు. ఈ సందర్భాన్ని బట్టి ఒకవేళ నీవు నీతిగా యథార్థంగా బ్రతుకుతున్న వ్యక్తివైతే, నమ్మకంగా దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తివైతే,
ప్రస్తుత పరిస్థితులను బట్టి సమాజంలో అంత ఘనత మనకి లేకపోవచ్చు. ప్రజలు మనల్ని గురించి అపార్థం చేసుకొని మనల్ని నిందించవచ్చు, మన గురించి తక్కువగా మాట్లాడచ్చు. కానీ ఒక రోజు ఉంది, ఆ రోజున దేవుడు నిజమేంటి అనే దాన్ని బయటికి తీసుకొస్తాడు. నువ్వు ఎలా నమ్మకంగా ఉన్నావో, నీతిగా ఎలా బ్రతికావో దేవుడు సమస్త ప్రజలకి తెలిసేలాగా చేస్తాడు. ఆ రోజున దేవుడు ఎక్కడైతే దూషించబడ్డావో అక్కడే మనల్ని గణపరుస్తాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి కనబడకుండా మేనేజ్ చేయగలుగుతున్నానులే అని ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ దేవుని దృష్టి నుండి తప్పించుకోగలిగిన వారు ఎవరున్నారండి? పాపం ఎప్పుడు కూడా మనల్ని తలదించుకునేలా చేస్తుంది, మన హృదయంలో భయాన్ని కలుగజేస్తుంది, అవమానం కలుగజేస్తుంది. కానీ మనం నీతిగా ఉంటే, మనం దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉంటే, ప్రజలకి అది అర్థం కాకపోయినా, ప్రజలు మనల్ని నిందించినా అవమానపరిచినా, ఒక రోజున దేవుడు మన నీతిని బయలుపరుస్తాడు. ఆ రోజు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఒక యోసేపు వలె, పాత నిబంధనలో మనం చూసిన యోసేపు గారి వల్లే, క్రొత్త నిబంధనలో మనం చూసినటువంటి యోసేపు గారి వల్లే, వారి వల్లే ప్రస్తుతానికి ఎన్ని అవమానాలు మనం ఎదుర్కొన్నా కూడా ఆయన యందు నిరీక్షణతో నీతిని విడిచిపెట్టొద్దు అని ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు వాక్యానుసారంగా జీవిస్తూ అవమానించబడుతూ ఉన్నట్టయితే కృంగిపోవద్దు, దేవుడు మనల్ని గణపరుస్తాడు. హల్లెలూయా. దైవాశీర్వాదాలు మనకుండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవానికి స్తోత్రం. అయ్యా, మంచి ఉదయకాల సమయంలో నీ లేఖనంలో నుండి నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. పాపము అవమానం కలుగచేస్తుంది, కానీ నీతి ఘనతను పొందడానికి కారణమవుతుంది. రహస్యంగా పాపాలు చేస్తూ అందరి దగ్గర మంచి పేరుని సంపాదించానులే అని భ్రమలో మేమెవరం బ్రతికేవారిగా ఉండకూడదు ప్రభువా. ఎందుకంటే ఏ రోజుకైనా పాపం బట్టబయలవుతుంది, మాకు అవమానం కలుగచేస్తుందయ్యా. మేము రహస్యంగా కూడా బహిరంగంగా కూడా ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా కూడా దేవా, నీతిని యథార్థతను విడువక పట్టుకునేవారిగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాం. ఒక యోసేపు వలె దేవా, అవకాశం ఉన్నా కూడా పాపానికి దూరంగా పారిపోయే శక్తిని మాకు దయచేయండి. ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మతో మమ్మల్ని అందరినీ కూడా నింపమని అడుగుతూ ఉన్నామయ్యా. ఒకవేళ నీతిగా యథార్థంగా బ్రతుకుతూ కూడా ప్రజలు అర్థం చేసుకోకుండా అవమానాలు పాలవ్వాల్సిన పరిస్థితిని మేము ఎదుర్కొన్నా కూడా నమ్మకంగా నీ వైపు చూస్తూ సాగే కృపను మాకు దయచేయండి. సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరి నీతిని బయలుపరచండి దేవా. నీ నామాన్ని బట్టి ప్రతి ఒక్కరిని ఘనపరచమని అడుగుతున్నా. యథార్థంగా బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరి తలలు పైకెత్తమని అడుగుతున్నానయ్యా. వాక్యానుసారంగా వారందరినీ ధైర్యంతో నింపమని వేడుకుంటూ, అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయమని బ్రతిమలాడుకుంటూ, నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరలా రేపు ఉదయం ఇదే సమయానికి ఉదయకాల మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.